ఆడవారి మొహంలో కళ్ళ తర్వాత అంత అందంగా ఆకర్షణీయంగా కనిపించేవి పెదాలే. వాటిని మరింత అందంగా మృదువుగా గులాబీ రంగులో ఉంచుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల పెదవులు నల్లగా అవుతుంటాయి. పెదాలు ఎప్పుడూ తేమగా గులాబీ రంగులో మెరిసిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శరీరంతో పోలిస్తే పెదవుల వద్ద చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. దీంతో అవి తేమ కోల్పోయి నల్లగా మారుతుంటాయి. వేసవి కాలంలో అయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి బయటపడడానికి 1 టీ స్పూన్ తేనెలో 1/2 టీ స్పూన్ దానిమ్మ రసం వేసి ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కాసేపటి తర్వాత దాన్ని పెదవులకు రాసుకోవాలి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో పెదవులకు తేమ అందడమే కాకుండా దానిమ్మ రసం వల్ల మంచి రంగు వస్తుంది. ఆరోగ్యం, అందం రెండింటిని కాపాడే కలబంద కూడా పెదవుల అందాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును పెదవులపై మృదువుగా మర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేస్తుండడం వల్ల పెదాల అందం రెట్టింపు అవుతుంది. కీరాను సన్న ముక్కలుగా కోసి 15 నిమిషాల పాటు పెదాలపై ఉంచుకున్నా అక్కడున్న పిగ్మెంటేషన్ తొలగిపోతుంది. నల్లబడిన పెదాల రంగును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నిమ్మరసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం 5 వంతుల నిమ్మరసంలో 1 వంతు గ్లిజరిన్ వేసి ఆ మిశ్రమాన్ని రోజు పెదవులపై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత దాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత పెదాల రంగులో మార్పులు వస్తాయి.